శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమ. కాశీలో తనకు తన శిష్యులకు భిక్ష లభించలేదు కాబట్టి చాలా కోపించి కాశీని శపించాలని పూనుకున్నాడు వ్యాసుడు. ఇంకా సమయం ఆసన్నమైందని వెంటనే శివుడు చెప్పగా విశాలాక్షి ఒక మంజుల భాషిణి వీధిలోకి వచ్చింది, చెలికత్తె యొక్క కైదండను పట్టుకుని. ఇక్కడి నుంచి అంతా శ్రీనాథుని యొక్క అద్భుత సృష్టి. మన తెలుగువారి అదృష్టం, సౌభాగ్యం ఇటువంటి మహాకవి మనకి దొరకడం. ఎందుకు శ్రీనాథుడు గొప్ప అనేటటువంటిది ఆయన బావమరిది వర్ణించి చెప్పాడు. అద్భుతమైన పద్యాలని శ్రీనాథుడు అనేక కావ్యాల రూపంలో రచించాడు. మనకి ముఖ్యం ఇక్కడ కాశీఖండం స్కంద పురాణంలోది, అందుకని ఇతర కావ్యాల గురించి చర్చ చేయడం లేదు. ఆమె వచ్చి చాలా కోపంగా తన భిక్షాపాత్రను పగలగొట్టినటువంటి వేదవ్యాసుడిని పిలిచింది. అప్పుడు ఆ ముత్తైదువును అద్భుతంగా వర్ణించాడు శ్రీనాథుడు. వేద పురాణ శాస్త్ర పదవీనదవీయసి అయిన పెద్ద ముత్తైదువా, కాశికా నగర హాటకపీఠ శిఖాధిరూఢ, ఆదిమశక్తి సంయమివరా ఇటు రమ్మని పిల్చె, హస్త సంజ్ఞాధరలీల రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్. ప్రపంచ సాహిత్య చరిత్రలోనే అన్ని భాషల్లోని వర్ణనలను మనం గమనిస్తే శ్రీనాథుడి వర్ణనలు అత్యద్భుతమైనటువంటివి. తరువాతి కవులందరూ ఈ వర్ణనని అనుసరించారు. ఆముక్తమాల్యంలో కృష్ణదేవరాయలైన, పాండురంగ మహాత్మ్యంలో తెనాలి వారైన అందరూ దీన్నే ఈ మార్గాన్ని, ఈ పంథాన్ని అనుసరించారు. అందుకే అంటారు కదా, ఎత్తదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనా. శ్రేష్ఠులు ఎవరైతే మంచివాళ్ళు, పెద్దవాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తారో దాన్ని మిగిలిన వాళ్ళు అనుసరిస్తారు. ఇంట్లో కూర్చుని తండ్రి పేకాడుతూ ఉంటే కొడుకు చెడిపోక ఏమవుతాడో చెప్పండి. సరే, ఇక్కడ ఆ పెద్ద ముత్తైదు ఎలా వచ్చింది అంటే, వేద పురాణ శాస్త్ర, వేదాలు పురాణాలు శాస్త్రాలకు వీటన్నిటికీ ప్రముఖమైనటువంటి స్థానమైనటువంటి పెద్ద ముత్తైదువ ఆమె. చాలా పెద్ద ముత్తైదువ, ముత్తైదుల్లో కల్లా ముత్తైదువ. కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ. ఈ కాశికానగరంలో ఉండేటటువంటి స్వర్ణపీఠాన్ని, ఆటకపీఠము అంటే స్వర్ణపీఠం, స్వర్ణపీఠాన్ని అధిరోహించినటువంటి ఆమె సామాన్యమైనటువంటి శక్తి రూపిణి కాదు. ఆదిమ శక్తి, శక్తులలోకెల్లా మొట్టమొదటిది. సంయమివరా, ఓ మునిశ్రేష్ఠ, సంయమం కలిగినవాడా ఇటు రమ్మని పిలిచింది. ఎలా పిలిచింది? హస్త సంజ్ఞాధరలీల, చేత్తో ఇలా పిలిచి సంజ్ఞతో ఆదరంతో పిలిచింది. ఆమె అలా పిలుస్తూ ఉంటే రత్న కటకాభరణంబులు గల్లు గల్లని మోగాయి. అంటే ఆమె సంపన్న గృహస్థురాలు అని చెప్పడానికి శ్రీనాథుడు రత్న కటకాభరణంబులు అని వర్ణించి చెప్పాడు. అద్భుతమైన వర్ణన. ఇక్కడ కొన్ని పదాల ప్రయోగం మనం గమనిద్దాం. సంయమివరా అని పిలిచింది, సంయమనం కలిగిన వాడా అని. నిజంగా వ్యాసుడు అక్కడ ఆ పరిస్థితుల్లో సంయమనంతో ఉన్నాడా? మీరు చెప్పండి. కథ వింటున్నారు కదా చక్కగా. సంయమం లేనివాడిని సంయమవరా అని పిలిచింది. ఎంత ఎద్దేవా చేసిందో చూడండి. మనకి ఇవి చెప్పుకుంటూ ఉంటే రామాయణంలో ఒక ప్రసక్తి జ్ఞాపకం వస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షాన్ని చాలా అద్భుతంగా రచించారు. నా వంటి అల్పుడు కూడా విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షానికి వాల్మీకి రామాయణానికి
తులనాత్మక అధ్యయనం చేసి ఆ, రామాయణ కల్పవృక్షంలో అవాల్మీకంలో అనే అంశంపై పిహెచ్డి పట్టాను నేను పుచ్చుకున్నాను మా గురువులు బయ్యా సూర్యనారాయణ గారి దగ్గర కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో. టాపిక్ ఇచ్చిన వారు ఆచార్య దివాకర్ల వెంకటరమణ గారు. అక్కడ పిల్లలు లేక చాలా బాధపడుతూ దశరథ మహారాజు బాధపడుతూ బయటికి రాకుండా ఉంటే సుమంత్రుడు వెళ్తాడు. మంత్రుల్లోకెల్లా గొప్పవాడు సుమంత్రుడు. వెళ్ళి యాజ్ఞికుండవు కదా నిదాశోకంబు నీకేటికిన్ అంటాడు. యజ్ఞం చేసిన వాడవు కదా కోపం ఎందుకయ్యా నీకు అంటాడు. నిజంగా ఆయన యజ్ఞం చేయలే, అయినా యాజ్ఞికుండవు అంటాడు. అప్పుడు పుత్రకామేష్టి యాగం చెయ్యాలి అనేటువంటి సందర్భం వస్తుంది. అక్కడ యాజ్ఞికుడు కాదు, అయినా యాజ్ఞికుండవు కదా అంటాడు. మరి అంతకుముందు ఏమైనా చేశాడేమో మనకి తెలియదు, నాకు తెలియదు. యాజ్ఞికుండవు కదా అంటాడు, యజ్ఞం చేసిన వాడా అంటాడు. ఇది అద్భుతమైనటువంటి ప్రయోగం రామాయణ కల్పవృక్షంలో. అదేవిధంగా ఆమె వచ్చి సంయమివరా అని పిలుస్తుంది. పిలిచి ఏమందో ఎలా పలికిందో తర్వాత భాగంలో గమనిద్దాం.